Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అండ్ ఒకవేళ ఈ కోర్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లింక్డ్ఇన్లో మమ్మల్ని ట్యాగ్ చేసి ఒక పోస్ట్ అయితే షేర్ చేయండి. సో దట్ ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే ఈ కోర్స్ అనేది రీచ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, లింక్డ్ఇన్లో కనుక మీరు పోస్ట్ చేశారు, లైక్ మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు, మీ ప్రోగ్రెస్ కనుక మీరు లింక్డ్ఇన్‌లో పెడితే హెచ్ఆర్ మేనేజర్స్ గానీ, రిక్రూటర్స్ గానీ వీళ్ళకంతా విజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో, పలానా పర్సన్ ఈస్ లెర్నింగ్ సంథింగ్ అని చెప్పి. సో, దట్ ఈస్ వై లెర్నింగ్ ఇన్ పబ్లిక్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, వితౌట్ ఎనీ వేస్టింగ్ అవర్ టైమ్, సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. సో, వెల్కమ్ బ్యాక్ టు దిస్ సెషన్ గైస్. ఈ ఎపిసోడ్‌లో మనం లూప్స్ అంటే ఏంటో చూడబోతున్నాం. సో, వాట్ డు యూ మీన్ బై లూప్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ అ వర్క్, యూ హావ్ అ టాస్క్. సో, అది కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉండాలి. యూ హావ్ టు రిపీట్ దట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ అలాంటి వర్క్ నేను ఆటోమేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ లూప్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే. సో, మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి యూ హ్యావ్ డన్ సారీ, గర్ల్ ఫ్రెండ్ స్పెల్లింగ్ కూడా రావడం లేదు. సారీ, ఏమనుకోద్దండి. సో, జీఎఫ్. సో, మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి మీరు ఏదో ఏదో తప్పు చేశారు అండ్ మీరు తనకి సారీ చెప్పాలి. సో, తను ఏమంటుందంటే, నువ్వు నాకు 1000 టైమ్స్ నువ్వు సారీ చెప్పు, సారీ ప్రింట్ చెయ్యి, అప్పుడు నేను నీ సారీ యాక్సెప్ట్ చేస్తా అంటుంది. సపోజ్ ఇఫ్ యు ఆర్ డంబ్, సో మీరు ఒక నూబ్ ప్రోగ్రామర్ అయితే మీరు ఏం చేస్తారు? సో, ఎస్ఓపి ఆఫ్ అని చెప్పి సారీ అని చెప్పి 1000 టైమ్స్ ప్రింట్ చేస్తారు దీన్ని. 1000 టైమ్స్ టైప్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఎ నూబ్. కాదు, ఇంకొంచెం స్మార్ట్‌నెస్ ఉంది నాకు అంటే కాపీ పేస్ట్ చేస్తావు. సూపర్, దట్ వర్క్స్. కాపీ పేస్ట్ కూడా వర్క్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ హెక్టిక్ ప్రాసెస్, రైట్? అది మన వల్ల అవ్వదు. అంతంత టైం మనం పెట్టలేం. అంత ఎఫర్ట్ మనం పెట్టలేం. సారీ, ఆహ్, ఐ డోంట్ నో అబౌట్ దిస్ కాన్సెప్ట్, ఎందుకంటే ఐ డోంట్ హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. మీకైతే బాగా ఐడియా ఉంటుంది. ఓకే. సో, 1000 టైమ్స్ దాన్ని ప్రింట్ చేయడం కంటే వాట్ ఇఫ్ యూ కెన్ యూజ్ ఎ కాన్సెప్ట్ అండ్ యూ కెన్ ఆటోమేట్ ఇట్ విత్ లెస్ నంబర్ ఆఫ్ కోడ్. ఓకే. విత్ లెస్ నంబర్ ఆఫ్ లైన్స్. నువ్వు చాలా తక్కువ కోడ్‌తో ఇంత పెద్ద ప్రాసెస్‌ని గనక నువ్వు ఆటోమేట్ చేయగలిగితే ఎలా ఉంటుంది? అండ్ థాట్ ఈస్ వేర్ లూప్స్ కమ్స్ ఇంటు ద ప్లే. ఓకే. సో, నేను దీన్ని ఏం చేస్తాను, ఒక ఫర్ లూప్ తీసుకొని I'll just say my condition and I'll just print this statement for 1000 times. Just ఒక 3-4 లైన్స్‌లో నా కోడ్ అయిపోయింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ థాట్ మెనీ థౌసండ్స్ ఆఫ్ 1000 లైన్స్ మనం రాయడం కంటే కూడా జస్ట్ 2-3 లైన్స్ దీన్ని ఆటోమేట్ చేయడం అనేది బెస్ట్, రైట్? సో థాట్ ఈస్ వాట్ లూప్స్ ఇస్. ఇలాంటి ఒక వర్క్, రిపిటిటివ్ వర్క్‌ని మనం ఆటోమేట్ చేయాలి అంటే వి యూజ్ దిస్ లూప్స్ అనే కాన్సెప్ట్. అండ్ దీంట్లో కూడా మనకు రకాలు ఉంటుంది. ఏంటి ఆ రకాలు ఈశ్వర్ అంటే సింపుల్. యూ యూ కెన్ హ్యావ్ ఫర్ లూప్, మనకి వైల్ లూప్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ డూ వైల్ లూప్. సూపర్. చేసేది ఒకే పనే కదా! రిపిటీషనే కదా! దానికెందుకు నాకు 3 రకాల లూప్స్ కావాలి అంటే, యూ విల్ అండర్‌స్టాండ్. జావా నీకు అన్ని ఆప్షన్స్ ఇస్తుంది. జావా ఇస్ ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నీకు కామనే. బట్ స్టిల్ జావా నీకు ఎప్పుడు కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తుంది. సో దట్ నీకు ఎక్కువ చాయిసెస్ ఉంటుంది. యూ కెన్ సెలెక్ట్ పర్టిక్యులర్‌లీ దిస్ స్టఫ్, నాకిది కావాలి అని చెప్పి నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జావా అన్నమాట. సో వాట్ ఈస్ ఫర్ లూప్ ఈశ్వర్? అంటే ఐటరేషన్స్. అండ్ వాట్ ఐ మీన్ బై ఐటరేషన్స్ అంటే, నువ్వు ప్రతిసారి చేస్తుంటావు చూడు. రిపీట్ దిస్, రిపీట్ దిస్, రిపీట్ దిస్, రిపీట్ దిస్. ఆ ఈచ్ రిపిటీషన్‌ని మనం ఇటరేషన్ అంటాం.
So first you have to understand what is iteration. For example, you have to print numbers from 0 to n or 0 to 10. So first ఏం చేస్తావు, SOP of 1, SOP of 2, SOP of 3 అని చెప్పి ప్రతిసారి నువ్వు చేస్తావు చూడు ప్రాసెస్, దాన్ని మనం ఒక ఇటరేషన్ అంటాం. ఓకే, సో 0th ఇటరేషన్, ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్ అట్లా. ఓకే, అలాగా వెన్ యూ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, నీకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్ కౌంట్ ఏదైతే ఉంటుందో, సో ఇటరేషన్స్ ఏవైతే ఉంటాయో అది గనక నీకు కౌంట్ గనక తెలుసు అంటే యూ హ్యావ్ టు యూజ్ ఫర్ లూప్. ఇటరేషన్ కౌంట్ నీకు తెలుసు అంటే యూ హ్యావ్ టు యూజ్ ఫర్ లూప్. ఒకవేళ నీకు ఇటరేషన్ కౌంట్ తెలియదు అంటే యూ హ్యావ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వైల్ లూప్. నీకు ఇటరేషన్ కౌంట్ ఎంత ఉందో తెలియదు. సపోజ్ యూ హ్యావ్ అ కండిషన్, లైక్ ఎలాగంటే నువ్వు అలసిపోయే వరకు నువ్వు పరిగెత్తూనే ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్కి వెళ్ళావు, సో నీకు ఒక పలానా ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అని చెప్పరు నీకు. ఒకవేళ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అని చెప్తే యూ విల్ యూస్ ఫర్ లూప్. అలా కాదు, సో నువ్వు అలసిపోయి కింద పడిపోయే వరకు నువ్వు పరిగెత్తనే ఉండు అంటే దట్ ఈస్ వాట్ వైల్ లూప్ ఇస్. దట్ ఈస్ యువర్ కండిషన్. వాట్ ఈస్ యువర్ కండిషన్? యూ హ్యావ్ టు గెట్ టైర్డ్. సో నువ్వు ఎగ్జాస్ట్ అయిపోయేంత వరకు యూ హ్యావ్ టు రన్. నువ్వు ఎప్పుడు అవుతావు నీకు తెలుసా? తెలీదు. నేను మంచిగా తిన్నాను, నేను మంచిగా కాఫీ తాగాను, సో ప్రోటీన్ షేక్ తీసుకున్నాను, సో ఇవంతా చేస్తుంటే యూ కెన్ రన్ ఆల్మోస్ట్ ఫర్ 10 కిలోమీటర్స్. లేదు అంటే 5 కిలోమీటర్స్కి ఆగిపోతుంది. ఓకే, యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఆపాలో నీకు తెలియదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ కెపాసిటీ. ఓకే, సో ఒక 10 కిలోమీటర్స్ వరకు నేను పరిగెత్తగలుగుతా. కొంతమంది ఇంకొక అబ్బాయి ఏమో నేను 2 కిలోమీటర్స్ వరకు నేను పరిగెత్తగలుగుతా అంటే ఇట్ డిపెండ్స్, రైట్? సో యూ హ్యావ్ అ కండిషన్. వాట్ ఈస్ అ కండిషన్? ఎగ్జాస్ట్ అవ్వాలి, టైర్డ్ అయిపోవాలి, పడిపోవాలి. దట్ ఈస్ అ కండిషన్. అంతవరకు నువ్వు పరిగెత్తూనే ఉండాలి. దెన్ యూ హ్యావ్ టు యూస్ వైల్. ఓకే, అండ్ డూ వైల్ ఏంటో మనం చూద్దాం. దట్ ఈస్ సమ్వాట్ స్పెషల్. చూద్దాం. సో ఫర్ లూప్ అర్థమైంది, ఇటరేషన్ కౌంట్ తెలిస్తే ఐ హ్యావ్ టు యూస్ ఫర్ లూప్. లైక్ ఎలాగంటే దాని సింటాక్స్ చెప్పి ఈశ్వర్ అంటే సింపుల్. సో ఫర్ అని చెప్పి స్టార్ట్ చేసి parentheses లో యూ హ్యావ్ టు మెన్షన్ 3 different people. What is the very first one? Initialization. The first one is initialization, and the second stuff is your condition. Condition ఒకటి చెప్పు, and the last one is updation. Okay, సో updation తర్వాత నువ్వు కర్లీ బ్రాకెట్స్ మెన్షన్ చేసి నువ్వు ఏదైతే కోడ్ రాస్తావో ఆ కోడ్ అనేది అన్నిసార్లు రిపీట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కండిషన్ చూద్దాం. లైక్ ఐ హ్యావ్ టు ప్రింట్ ఫ్రమ్ 0 to 10. దిస్ ఈస్ మై టాస్క్. సో ఇనిషియలైజేషన్ లో నేను ఏం చేయాలి ఈశ్వర్? అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి దాన్ని సెమీ కాలన్తో సపరేట్ చేయాలి, మర్చిపోవద్దు. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మళ్ళా. ఓకే, సో ఇనిషియలైజేషన్ లో నేను ఏం చేస్తా? యూ హ్యావ్ టు యూజ్ అ లూప్ వేరియబుల్ అన్నమాట. ఓకే, సో ప్రతిసారి నువ్వు వెళ్ళడానికి యూ హ్యావ్ టు యూజ్ అ లూప్ వేరియబుల్. దాన్ని నువ్వు ఇనిషియలైజేషన్ చేసుకుంటా. అండ్ వాట్ యూ మీన్ బై ఇనిషియలైజేషన్ మనం ఆల్రెడీ చూసాం. ఒకేసారి దానికి వాల్యూ ఇచ్చేస్తే డిక్లేర్ చేసి దానికి వాల్యూ కూడా అసైన్ చేసేసామంటే దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. ఇక నేను ఏమని చెప్తా? ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 అంట. దిస్ ఈస్ మై ఇనిషియలైజేషన్. అండ్ వాట్ ఈస్ మై కండిషన్? ఈ ఈ లూప్ నీకు ఎన్నిసార్లు రన్ అవ్వాలి? సో 0 నుంచి స్టార్ట్ అయింది i అనేది. సో వాట్ వీ హ్యావ్ టు ప్రింట్ టిల్ 10, రైట్? సో what is your condition? When I is less than or equals to 10, that is your condition. Okay, so that is your condition. And what do you mean by updation? So first I undi and condition check చేసింది ఏంటి? is I, so 0 is less than or equals to 10. Yes, it is. అప్పుడు దీని లోపల ఉన్న కోడ్ అంతా కూడా నువ్వు ఎగ్జిక్యూట్ చేసేసా. ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇటరేషన్ కోసం నీకు ఐ వాల్యూ మారాలి కదా. ఇన్ ఆర్డర్ టు గో ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్ నీ ఐ వాల్యూ 0 నుంచి 1 అవ్వాలి. అండ్ అది ఎవరు చేస్తారు? అప్డేషన్. ఇక నేనేమని చెప్తా? ఐ ప్లస్ ప్లస్ అంట. సో ఇంక్రీజ్ మై ఐ వాల్యూ విత్ 1. అండ్ ఇప్పుడు 1 ఏమైంది? సో ఇప్పుడు ఐ వాల్యూ 1 అయిపోయింది. సో ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10? ఎస్ ఇట్ ఈస్. సో మళ్ళీ లోపల కోడ్ ఎగ్జిక్యూట్ చేయి. సూపర్, ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అప్డేట్ చేయి, ఇంకోసారి అప్డేట్ చేయి. సూపర్, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 2. మళ్ళీ కండిషన్ చెక్ చేయి. ఇస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10? ఎస్ ఇట్ ఈస్. దాని లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయి. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ దాన్ని అప్డేట్ చేయి. అండ్ ఈ అప్డేషన్, ఈ ప్రాసెస్ ఎక్కడి వరకు జరుగుతుందంటే అంటిల్ ఐ 10 అయినంత వరకు. సో ఇప్పుడు చెక్ చేయి. ఇస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10? ఎస్ ఇట్ ఈస్. అయితే ఇంకోసారి లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేసా. మళ్ళీ ఇంకోసారి అప్డేట్ చేయి. చేసా. సో ఇప్పుడు ఐ ఏమైంది? 11 అయింది. నౌ చెక్ ఫర్ ద కండిషన్.
ఈజ్ 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10? నో, ఇట్ ఈస్ నాట్. కాదు. అంటే యువర్ లూప్ విల్ బ్రేక్ ఇమ్మీడియట్‌లీ. సో, I 11 అవ్వగానే ఈ లూప్ బ్రేక్ అయిపోయి బయటకొచ్చేస్తాం. చూద్దామా? ప్రాక్టికల్‌గా చూద్దామా? యెస్, ఆఫ్ కోర్స్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి ఫర్ లూప్ అంటే ఏమీ లేదు. ఫర్ అని చెప్పి ఫర్ అని చెప్పి ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ యువర్ ఇనిషియలైజేషన్ పార్ట్. అండ్ ప్రతి పార్ట్‌ని మనం సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. సెపరేట్ చేయాలి. అండ్ ఈజ్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10? దిస్ ఈజ్ యువర్ కండిషన్. అండ్ I ప్లస్ ప్లస్ సూపర్. అండ్ నెక్స్ట్ లైన్‌లో ఏం చేస్తావు? సింపుల్‌గా యూ విల్ జస్ట్ ప్రింట్ యువర్ I వాల్యూ. సో, I వాల్యూ ప్రింట్ చేద్దాం. దిస్ ఈజ్ మై టాస్క్. I వాల్యూ ప్రింట్ చేస్తాం. దట్స్ ఇట్. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ హ్యాపెన్స్? 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకైతే నీకు ప్రింట్ అయింది. దిస్ ఈజ్ వాట్ అ ఫర్ లూప్ ఇస్. అండ్ మీకు డౌట్ రావచ్చు. ఈశ్వర్, ఈ 3 మ్యాండేటరీయా? సో, ఫర్ లూప్‌లో ఏవైతే నువ్వు చెప్పావో లైక్ ఎలాగంటే ఫర్ లూప్‌లో నువ్వు మెన్షన్ చేసింది లైక్ ఇనిషియలైజేషన్ పార్ట్, కండిషన్ పార్ట్, తర్వాత అప్డేషన్ పార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఈస్ దిస్ మ్యాండేటరీ? కంపల్సరీ చెప్పాలా అంటే, నో, దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. లెట్ అస్ చెక్ థట్. సో, నువ్వు కొన్నిసార్లు నీకు ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఏం చేస్తారంటే, ఇదంతా తీసేసి జస్ట్ సెమీకోలన్స్ పెట్టి, ఈస్ దిస్ కోడ్ కరెక్ట్? గెస్ ద అవుట్‌పుట్ అంటాడు. ఇఫ్ యూ రన్ దిస్ వాట్ హ్యాపెన్స్? యూ విల్ గెట్ ఎ ఎర్రర్. ఎందుకు? ఇక్కడ ఐ లేదు కదా! యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. జస్ట్ రిమూవ్ దిస్ వన్ ఆల్సో. జస్ట్ రన్ దిస్. వాడేమంటాడంటే, ఈస్ దిస్ కోడ్ కరెక్ట్ అంటాడు. ఏమైంది? ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్‌ఫుల్లీ. ఎర్రర్ ఏమన్నా వచ్చిందా? లేదు. బట్ సంథింగ్ హాస్ హ్యాపెండ్. CPU టైమ్ లిమిట్ ఎక్సీడెడ్. TLE ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ చూద్దాం, మళ్ళీ చూద్దాం. బట్ స్టిల్ దిస్ ఈస్ ఎ వాలిడ్ కోడ్. ఇట్ ఈస్ వాలిడ్. ఓకే. సో, ఈ 3 గూడా మనకి ఆప్షనల్. చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఫర్ లూప్‌లోనే చెప్పొచ్చు, బయట కూడా చెప్పొచ్చు. యువర్ విష్. ఇట్స్ యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్ ఇనిషియలైజేషన్ పార్ట్ ఉంది. దీన్ని కట్ చేసి నేనేం చేస్తాను? బయట చెప్తా. అండ్ సెమీకోలన్‌తో ఎండ్ చెయి. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ఇట్ విల్ రన్ ఇన్ ద సేమ్ వే. నీకు ఎలాంటి ఇష్యూ రాదు. ఓకే. అండ్ ఈ కండిషన్ కావాలంటే నువ్వు లోపల కూడా చెప్పుకో. ఫర్ లూప్ లోపల కూడా చెప్పుకో. దట్ ఈస్ ఫైన్. ఈ అప్డేషన్ కావాలంటే ఇక్కడ కట్ చేసి బయట కూడా పెట్టుకో. ఈవెన్ దట్ ఈస్ ఫైన్. వెయిట్ ఎ మినిట్. లెట్ us cut this and let us paste it over here. Run this. Still you'll get the same output. Sorry. సెమీకోలన్‌తో ఎండ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Run this. మళ్ళీ సెమీకోలన్. Semicolon is the biggest enemy, guys, when it comes to Java. It will work in the same way. ఓకే. ఈవెన్ కండిషన్ కూడా నువ్వు లోపలే పెట్టుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఓకే. సో, ఫర్ లూప్‌లో మనం ఏమి చెప్పకపోయినా కూడా ఆ పార్ట్స్‌ని బయట డిఫైన్ చేసుకుంటే కూడా దట్ ఈస్ ఫైన్. బట్ స్టిల్ దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. లైక్ ఫర్ లూప్ లోపల గనుక మనం అవన్నీ మెన్షన్ చేసుకున్నామంటే ఇట్ లుక్స్ గుడ్. ఓకే. సో, దట్ ఈస్ వాట్ అ ఫర్ లూప్ ఈస్. నువ్వు ఇనిషియలైజేషన్ బయట పెట్టుకో, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. కండిషన్ లోపల పెట్టుకో, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. అప్డేషన్ బయట పెట్టుకో, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. యువర్ విష్. ఓకే. ఒకవేళ నేను రివర్స్‌గా ప్రింట్ చేయాలి అంటే, సో 10 నుంచి నేను 0 వరకు ప్రింట్ చేయాలంటే వాట్ హావ్ టు డు? దిస్ ఈస్ యువర్ కేస్. చూద్దామా, దీనికి రాద్దామా కోడ్? సింపుల్. సో, ఫర్ లూప్ లోపల ఐ హావ్ టు స్టార్ట్ మై ఐ విత్ 10 అండ్ కండిషన్ ఏమవుతుంది ప్రతిసారి వాట్ యూ హావ్ టు చెక్. మనం ఇందాకేమో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అన్నాం. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఈస్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0? సో, ప్రతిసారి ఐ హావ్ టు చెక్. సో, 10 ఉంది. ఈస్ 10 గ్రేటర్ దాన్ 0? యెస్ ఇట్ ఈస్. అయితే ఎగ్జిక్యూట్ చెయి. అండ్ అప్డేషన్ ఎలా జరుగుతుంది? సో, ప్రతిసారి 10 ఉంది వాల్యూ. అది నీకు 9 అవ్వాలి. తర్వాత 8 అవ్వాలి. అంటే ఏమవుతుంది? అది డిక్రిమెంట్. అంటే వాట్ యూ హావ్ టు డు? ఐ మైనస్ మైనస్. ఓకే. అండ్ నౌ లెట్ us ప్రింట్ ఆర్ ఐ వాల్యూ. ఐ అయితే ప్రింట్ చేయాలి. దట్స్ ఇట్. ఇప్పుడు 10 నుంచి 0 దాకా నీకు ప్రింట్ అవుతుంది. సూపర్ రైట్? సో, ఇది ఫ్లో ఎలా ఉంటుంది ఈశ్వర్ అంటే ఫస్ట్ ఐ 10 నుంచి స్టార్ట్ అయింది. వాట్ ఈస్ ద కండిషన్? ఈస్ 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0? యెస్ ఇట్ ఈస్. అయితే ఇది ఎగ్జిక్యూట్ చేసేసేయి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అప్డేషన్ విచ్ ఈస్ డిక్రిమెంటింగ్ బై 1. సూపర్. సో, ఇప్పుడు 9 అయింది. ఇప్పుడు నీ ఐ వాల్యూ 9 అయిపోయింది. అండ్ యూ ఆర్ చెకింగ్ ఫర్ ద కండిషన్. ఈస్ 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0? యెస్ ఇట్ ఈస్. అయితే దాని లోపల ఉన్న కోడ్‌ని ఎగ్జిక్యూట్ చెయ్యి. చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చెయి. అప్పుడు 8 అవుతుంది. సో, దిస్ ప్రాసెస్ గెట్స్ కంటిన్యూయస్‌లీ. అండ్ అది ఎంతవరకు జరుగుతుందంటే
అంటిల్ మై లాస్ట్ కండిషన్ లైక్ 0. సో I 0 అయిపోయింది. ఈ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. యెస్ ఇట్ ఈస్. అదే లోపల ప్రింట్ చెయ్యి. తర్వాత అప్డేట్ చెయ్యి. సో ఇప్పుడు 0కి నువ్వు -1 చేసావంటే ఏమవుతుంది? -1. సో ఈస్ -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0? నో ఈశ్వర్, దట్ ఈస్ ఫాల్స్. అయితే లూప్ నుంచి బయటకొచ్చేయి. దట్స్ ఇట్. ఓకే. సో దట్ ఈస్ అవర్ సారీ. సో దట్ ఈస్ అవర్ ఫర్ లూప్. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిస్తే యూ కెన్ యూజ్ ఫర్ లూప్. అదే వైల్ లూప్ అయితే ఏమవుతుంది? సో వైల్ అని చెప్పి దీని లోపల కండిషన్ చెప్తావు. ఆ కండిషన్ చెప్పిన తర్వాత ఈ కర్లీ బ్రాకెట్స్‌లో యూ విల్ మెన్షన్ యువర్ కోడ్ లాజిక్. అండ్ దీనికంటే ముందు నువ్వేం చేయాలి? ఇనిషియలైజేషన్ బయట చేసుకోవాలి అండ్ అప్డేషన్ లోపల చేసుకోవాలి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్. జస్ట్ 3 పార్ట్స్ గైస్. సో ఇనిషియలైజేషన్ నువ్వు బయట చెప్పుకుంటావు. వైల్ లోపల కండిషన్ చెప్తావు. అండ్ కర్లీ బ్రాకెట్ లోపల నువ్వు నీ కోడ్‌ని రాసిన తర్వాత అప్డేషన్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో ఇనిషియలైజేషన్ ఏంటి? ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నీ వైల్ కండిషన్ ఏంటి అంటే I అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయ్యేదాకా దిస్ ఈస్ మై కండిషన్. సో I నీకు లెస్ దాన్ 10 ఉన్నంత వరకు మై లూప్ హ్యాస్ టు రన్. అండ్ ప్రతిసారి మేము ఏం చేయాలి నాన్న అంటే సింపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ మళ్ళీ అయ్యే చేస్తున్నాం. అని చెప్పి చెప్తున్నాం. తర్వాత ఎవరు? అప్డేషన్. మర్చిపోద్దు. 3 పార్ట్స్ కంపల్సరీ ఉంటుంది నీకు లూప్స్‌లో. సో వాట్ ఆర్ దోస్? ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అప్డేషన్. ఇక్కడ అప్డేషన్ ఏం చేస్తావు? ప్రతిసారి ఐని ప్లస్ చేస్తావు. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ హ్యాపెన్స్? సేమ్ అవుట్‌పుట్. ఇందాక ఫర్ లూప్‌లో చేసింది మనం ఇక్కడ వైల్ లూప్‌లో చేసాం అంతే. పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ ఇక్కడ మనం కండిషన్ చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ నీకు కొన్ని కండిషన్స్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్‌ని తీయడం. సో ప్రతి డిజిట్‌ని తీయడం. సో నంబర్ 0 అయ్యేదాకా యూ హావ్ టు డూ దట్. యూ హావ్ టు డూ దట్ ప్రాసెస్. ఓకే. సో అలాంటి కేసెస్‌లో ఇటరేషన్స్ తెలియనప్పుడు యూ హావ్ టు యూజ్ దిస్ కాన్సెప్ట్. ఓకే. దీనికి ఇంకా క్లియర్‌గా చూడబోతున్నాం. డోంట్ వర్రీ. ఓకే. సో వైల్ లూప్ ఇస్ నథింగ్ బట్ నువ్వు ఒకవేళ ట్రూ అని చెప్పేసావంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అని చెప్పేసావు. యూ రన్ దిస్ ప్రోగ్రామ్. వాట్ హ్యాపెన్స్? కంటిన్యూయస్‌గా ఇన్ఫినిట్ లూప్ వచ్చేస్తుంది. ఒకవేళ నీ కండిషన్ ఏదైతే చెప్పావో అది ఎప్పటికీ ట్రూ ఉంటే అప్పుడు నీకేమవుతుంది? నీ ప్రోగ్రామ్ కంటిన్యూయస్‌గా రన్ అవుతూనే ఉంటది. ఆన్‌లైన్ కంపైలర్ కాబట్టి సరిపోయింది. అదే మన సిస్టమ్ అయితే ఎగిరిపోయి ఉంటుంది ఈ పాటికి. ఓకే. సో దీన్నే మనం ఇన్ఫినిట్ లూప్స్ అంటాం. సో ఇన్ఫినిట్ లూప్‌ని ఆపాలి అంటే నువ్వు నీ కండిషన్ కరెక్ట్‌గా చెప్పాలి. లేదు అంటే దెబ్బ పడిపోతుంది. ఓకే. నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ నీకేం రాదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ రాంగ్ కాబట్టి. ఓకే. సో థట్ ఈస్ వై వైల్ లూప్‌ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం కోడ్‌నైతే రాయాలి. ఎందుకంటే కండిషన్‌ని కొంచెం కరెక్ట్‌గా అర్థం చేసుకొని చేయాలి. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ యువర్ వైల్ లూప్. సో సేమ్ ప్రాసెస్సే. బట్ ఇక్కడ నీకు కౌంట్ ఇటరేషన్ నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇంకా ఏమేమి ఉంది ఈశ్వర్ అంటే వి హావ్ డూ వైల్ లూప్ ఆల్సో. అండ్ వైల్ లూప్ గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో లైక్ ప్రీ రిక్విజిట్స్ వీడియోలో యాక్చువల్ కేస్ ఎక్కడొస్తుంది? లైక్ మనం చెప్పాం గదా! ఇటరేషన్ కౌంట్ తెలియకపోయినా గూడా మనకి యూజ్ చేయొచ్చు అని చెప్పి, దానికి మనం కోడ్ రాయబోతున్నాం. సో డోంట్ వరీ ఇక్కడ మీకు అర్థం కాలేదంటే వర్రీ అవ్వకండి. ప్రీ రిక్విజిట్స్ వీడియోలో దీని తర్వాత వచ్చే వీడియోలో దీన్ని ఇంకొంచెం డీప్‌గా చూడబోతున్నాం. సపోజ్ యూ హావ్ ఎ యూజ్ కేస్. అట్‌లీస్ట్ నా కండిషన్ ట్రూ అయినా పర్లేదు, ఫాల్స్ అయినా పర్లేదు. నా కోడ్ అయితే కంపల్సరీ ఒక్కసారన్నా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అట్‌లీస్ట్ వన్ టైమ్ ఇట్ హాస్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్ అంటే యూ హావ్ టు యూజ్ దిస్ డూ వైల్ లూప్ అన్నమాట. సో డూ లోపల నువ్వు ఏమేమైతే మెన్షన్ చేస్తావో ఈవెన్ ఇఫ్ ఎ కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇట్ విల్ నాట్ కేర్ అబౌట్ ఇట్. ఓకే. ఒక్క నిమిషం. యెస్. సో ప్రతిసారి నేనేం చేస్తా, హాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తా. ఓకే. సో నీ కండిషన్ వచ్చేసి దీని లోపల మెన్షన్ చేస్తా. సో సింటాక్స్ చూద్దాం. డోంట్ వరీ. ఫస్ట్ దాని యూజ్ కేస్ అర్థం చేసుకుందాం. సో నీ కండిషన్ ఏంటి అంటే సో 2 లెస్ థాన్ 3 దిస్ ఈస్ మై కండిషన్. ఓకే. దిస్ ఈస్ మై కండిషన్. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. దిస్ ఈస్ ట్రూ రైట్? ఒకవేళ నేను 2 గ్రేటర్ థాన్ 3 పెడితే దిస్ ఈస్ ఫాల్స్. ఇది ఫాల్స్. ఈస్ 2 గ్రేటర్ థాన్ 3? నో, దట్ ఈస్ నాట్ ఫాల్స్. ఇదే గనుక నువ్వు వైల్ లూప్‌లో రాసుంటే అది ఎగ్జిక్యూట్ అయి ఉంటుందా? నో, అయ్యుండదు. ఇఫ్ యూ రన్ దిస్ ఒక్కసారి అయితే హాయ్ ప్రింట్ అయింది. అరే ఈశ్వర్! వైల్ లూప్ తప్పు గదా! కండిషన్ తప్పు గదా! సో కండిషన్ ఫాల్స్ అనేది ఉంది. దెన్ స్టిల్ ఎందుకు నాకు అది ఎగ్జిక్యూట్ అయింది అంటే దట్ ఈస్ వాట్ డూ వైల్ లూప్ డస్. చూద్దాం. సో
వైల్ లూప్ అనేది ఫర్ లూప్ అంటే నీకు ఇటరేషన్స్ తెలిసినప్పుడు, వైల్ లూప్ అంటే నీకు ఇటరేషన్ కౌంట్ తెలియనప్పుడు. అదే డూ వైల్ లూప్ ఏం చేస్తుందంటే ఏమన్నా అవన్నీ కండిషన్‌తో సంబంధం లేదు. ఇటరేషన్ కౌంట్ నాకు సంబంధం లేదు. అట్‌లీస్ట్ ఒక్కసారైనా నా కోడ్ అట్‌లీస్ట్ వన్స్ ఒక్కసారైనా నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాని తర్వాత కండిషన్ గనుక కరెక్ట్ అయితే ఇంకొన్ని సార్లు అది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఓకే. సో దీనికి మనం కోడ్ రాద్దాం ఒకసారి. అట్‌లీస్ట్ వన్స్ ఇట్ హాస్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ ద సేమ్ స్టఫ్. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ కండిషన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ i ఈజ్ లెస్ థాన్ 10. సో కండిషన్ ఇస్ ట్రూ. i ప్లస్ ప్లస్ అప్డేషన్ లోపల. ఇఫ్ ఐ రన్ దిస్ వాట్ హ్యాపెన్స్? 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకే. ఇక్కడ కూడా నీకు అవే పార్ట్స్ ఉంటాయి. ఇనిషియలైజేషన్ ఉంటుంది, అప్డేషన్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ కండిషన్ నీకు ఫాల్స్ అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను i గ్రేటర్ థాన్ 10 పెట్టా. రన్ చెయి. అదే వైల్ లూప్‌లో అయితే ఇది అసలు ఎగ్జిక్యూట్ అయ్యి ఉండదు. బట్ డూ వైల్ లూప్‌లో అట్‌లీస్ట్ వన్స్ ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. తర్వాత కండిషన్ చెక్ చేసుకునేది. విచ్ ఈస్ ఫాల్స్. అందుకే నా లూప్ అనేది మళ్ళా కంటిన్యూ అవ్వలేదు. ఓకే. సో థట్ ఈస్ వాట్ లూప్స్ ఆర్. ఓకే. సో ఐ థింక్ యూ గైస్ అండర్‌స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో. లూప్స్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో లూప్ సింటాక్స్ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ వరకు మీరు చూసారు అంటే యూ ఆర్ డన్ విత్ వన్ మాడ్యూల్ అనమాట. ఒక మాడ్యూల్ అయితే అయిపోయింది. సో బేసిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వాడి మనం ఏమైనా సాల్వ్ చేయొచ్చా క్వెషన్స్? లీడ్ కోడ్‌లో సాల్వ్ చేయొచ్చా అంటే ఆఫ్‌కోర్స్ యూ కెన్ సాల్వ్ టన్స్ ఆఫ్ క్వెషన్స్. అండ్ అదే మనం నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ వచ్చేసే వీడియో వచ్చేసి ప్రీ రిక్విజిట్స్ వీడియో అనమాట. దాంట్లో చాలా ప్రీ రిక్విజిట్స్ లైక్ టిప్స్, ట్రిక్స్ అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. అది ఆ వీడియో తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ వీడియోలో మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్‌ని వాడి వి విల్ బి సాల్వింగ్ ఆల్మోస్ట్ ఒక 15-20 క్వెషన్స్ అయితే మేము ప్లాన్ చేసాం. ప్రతిదీ వీడియో వస్తుంది. ఓకే. సో థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఏమైనా అర్థమైతే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. లేకపోయినా మెన్షన్ చేయండి సో దట్ వి కెన్ డిగ్ మోర్ డీపర్ ఇంటూ దిస్ కాన్సెప్ట్. ఓకే. ఐ బిలీవ్ మీరైతే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఈ ఎపిసోడ్ నుంచి నేర్చుకున్నారని అనుకుంటున్నా. ఒకవేళ మీరు గనుక ఏమైనా నేర్చుకొనుంటే సో ప్లీజ్ డూ కమెంట్ అస్. అండ్ ఆ కామెంట్‌లో ఏమని మెన్షన్ చేస్తారంటే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పండి. ఒకవేళ ఏమైనా అర్థం కాలేదంటే కూడా కాన్సెప్ట్‌ని కింద మెన్షన్ చేయండి. సో దట్ వి కెన్ డిగ్ మోర్ డీపర్ ఇంటూ దట్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ లెర్నింగ్ సమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో ఇక్కడైతే మీకు స్క్రీన్ మీద క్లియర్‌గా కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ కనిపిస్తుంది. దాన్ని గనుక మీరు పాజ్ చేసి వాటికి ఆన్సర్స్‌ని కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ నౌ that's it for this video guys and thanks for watching. Happy coding. Bye bye.